నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. పట్టణంలో 1 టౌన్ లిమిట్స్ పరిధిలో సిఐ చరణ్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ. నర్సరావుపేటలో కబరస్థాన్ పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల 4వ శనివారం నాడు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. ఆగస్టు నెల 4వ శనివారం నిర్వహించిన తొలి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ అర్జీలను అందించి సమస్యలను తెలియజేశారు. దీనిపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యల్ని వెంటనే పరిష్కరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. 4వ శనివారం నాడు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సుమారు 16 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన పథకాలు వారి సమస్యల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశం ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల నివారణపై వైద్య సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జ్వరంతో బాధపడుతూ 12 మంది ప్రభుత్వ హాస్పిటల్లో చేరారని 3 నెలల నుంచి డయేరియాపై అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఇవాళ నర్సాపేట 100 పడకల హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మేమందరం రావడం జరిగింది. మరి వాళ్ళు చూస్తే వైరల్ ఫీవర్స్, సీజనల్ వ్యాధులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు 12 కేసులు ఫీవర్తో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్. అదేవిధంగా రక్త పరీక్ష చేసిన నమూనాల్లో మరి మలేరియా కానీ డెంగ్యూ కానీ లక్షణాలు ఏం కనపడలేదు కాబట్టి వీరందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు. మరి డాక్టర్లు సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ గారు కూడా రావడం జరిగింది. మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళు కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు గమనించారు 2 నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. స్టాప్ మలేరియా చేసాము, స్టాప్ డెంగ్యూ చేయడం జరిగింది. 3 నెలలు ఇవన్నీ చేయడం జరిగింది. మరి వాళ్ళు అనుకోని రీతిలో మరి సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్స్ రావడం జరిగింది. మరి డాక్టర్లందరూ కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి అండగా ఉన్నారు. అదేవిధంగా ఈ హాస్పిటల్లోనే లభ్యమవుతాయి కాబట్టి మందులు కూడా జాగ్రత్త చేయమని చెప్పాము. ఎవరైతే ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకొని సెలైన్ పెట్టమని చెప్పడం జరిగింది. సీజన్ వ్యాధులు ఎక్కువ కాకుండా జాగ్రత్త వహించమని మరి హాస్పిటల్లో కూడా ఫాగింగ్, అదేవిధంగా ఫెనాయిల్ చల్లటం, బ్లీచింగ్ పౌడర్ వేయటం, మరి చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దగ్గరుండి మన సూపరింటెండెంట్ గారు కానీ ఆర్డీఓ గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మళ్ళీ హాస్పిటల్కి వస్తాము, పేద వైద్యులు, పేద రోగులందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటగా మరి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మన 100 పడకల హాస్పిటల్ ఇప్పుడు 200 పడకల హాస్పిటల్ అయింది. వాళ్ళందరూ కూడా వైద్యుల దగ్గరుండి చక్కగా పనిచేస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం పట్టణంలో 1 టౌన్ లిమిట్స్ పరిధిలో సిఐ చరణ్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు. నెంబర్ ప్లేట్లు కానీ లైసెన్సులు కానీ ముఖ్యంగా చిన్నపిల్లలకి వాహనాలు ఇవ్వటం నేరమని, వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నర్సరావుపేటలో కబ్రస్థాన్ అభివృద్ధి చేసి అందించే బాధ్యత తాను తీసుకుంటానని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో కలిసి కబ్రస్థాన్ పరిశీలించారు. అక్కడ సమస్యల్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గత పాలకులు కబ్రస్థాన్ అభివృద్ధిని గాలికి వదిలివేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, త్వరలోనే అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పనులు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ వాసులు ప్రతి నెల చివరి శనివారం ఎస్సీ ఎస్టీ సంబంధించిన సమస్యలకి పరిష్కార వేదిక కలెక్టర్ని మా సమస్యల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. దాదాపు 25 కుటుంబాలు ఆధార్ కార్డు లేవు. ఈ విషయంపై కలెక్టర్కి వినతిపత్రం అందజేశామని అన్నారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఇదే విషయంపై డిఆర్ఓ, ఆర్డీఓతో మాట్లాడి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మా అందరికీ ఆధార్ కార్డు గుర్తింపు ఇవ్వవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రతి 4వ శనివారం ఎస్సీ ఎస్టీల కోసం సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీలో ఎస్టీ యానాదులు, చెంచులు 21 కుటుంబానికి సంబంధించి ఆధార్ కార్డులు లేక మరి ఆధార్ కార్డులు కావాలని చెప్పేసి మేము వినతిపత్రం ద్వారా సమర్పించాము. కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి డిఓ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పారు. వెంటనే పాపను చూసి మరి పాపని మంగళవారం రోజు స్కూల్కి తీసుకెళ్ళండి, లోకల్లో ఉన్నటువంటి స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయండి, నేను ఈలోపు పరిశీలి చేస్తానని చెప్పారు. ఈ ఆధార్ కార్డు ఎందుకు రావట్లేదంటే పుట్టి తేదీ లేని కారణంగా పిల్లలకు ఆధార్ కార్డు రావట్లేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ లేని కారణంగా పెద్దలకి ఆధార్ కార్డు రావట్లేదని ఈ 2 సమస్యలు ఉన్నాయి. ఈ 2 సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కలెక్టర్ గారు పరిష్కారం చేస్తానని చెప్పారు. మరి దానిలో భాగంగా మేము అందరం కూడాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేసి కలెక్టర్ గారికి విన్నవించారు. ఈ సమస్యని పరిష్కారం చేయడానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక నర్సరావుపేట రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల నందు జూలై 11వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి 45 రోజుల పాటు 165 గంటలు
ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఉనాటి ఫౌండేషన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారని ఈ శిక్షణకి మొత్తం 80 మంది విద్యార్థులు ఒక్కో బ్యాచ్ కి 40 మంది చొప్పున 2 బ్యాచ్లకి శిక్షణ ఇచ్చారు. ప్రముఖ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ శ్రీ షేక్ నాగూర్ అలీ శిక్షకులుగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అండ్ వాల్యూ సిస్టమ్ మీద విద్యార్థులకి అద్భుతంగా శిక్షణ ఇచ్చారని కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలకి ప్రాధాన్యత ఉంటుందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో తాము నేర్చుకున్న వివిధ అంశాలను యాజమాన్యం ముందు ప్రదర్శించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు, ఓగూరి నాగేశ్వరరావు, మద్దుల కోటేశ్వరరావు, సుధా సురేష్ బాబు, పాసం కృష్ణారావు, ఇస్కేపల్లి కృష్ణకిషోర్, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. Using this Unnati classes. Before Unnati classes, we are not perfect, we are not confident, and we have fear, stage fear. Yes. After Unnati classes, we are perfect. Our communication skills, what we are going, what we are doing, we are perfect. Once NGS sir said that I am the way, I show the way. Sir said, I will show the way, you have to go. So, and our principal sir also showing the way. We have to go on that way. Okay. Is there any problems, any struggles? We have to solve the problems. Is there any struggles or problems? We have to solve. We don't beg. Have to solve and show what we are. Okay. And this Unnati program helps all students, all my friends also. They all boys, including boys also. Boys have stage fear. They have shy. But now they are perfect. I am seeing my friends. Thank you. Unnati program from last 30 days, and also I learned many skills. I improved my self-confidence, and before Unnati program, I have some stage fear and little tense, but now I am perfect. And also I improved some interview skills and all. And what skills we should have to attend the interview, what interviewer observers and what they want, what skills we should need to attend the interview. And also in this training I learned many skills. There are 2 L's. One is life skill and one is life skills. Our engineers learned us both by showing these 2 activities, and one is life skills and one is life skills. Respected sir and honorable guests, to fellow Unnati participants, good afternoon everyone. प्रत्युषा टीचर्स का क्या आवश्यक मानते हैं श्यामला रानी लक्ष्मी देवी बाल वैष्णवी कृष्ण चैतन्य नाग कृष्ण ये ऑल हैंड्स Got it.
అందరికీ నమస్కారం. మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఇన్ఫోసిస్ కంపెనీ వారు 1 మంత్లో ఇన్ఫోసిస్ ఉన్నతి ఫౌండేషన్ ద్వారా 165 గంటలు మా విద్యార్థులకు మరి ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ మరి ఇంగ్లీష్ స్కిల్స్ కానీ మరి మాక్ ఇంటర్వ్యూస్ అలానే గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా నేర్పి బ్రహ్మాండంగా మరి వాళ్ళని తయారు చేసినందుకు ఇన్ఫోసిస్ ఉన్నతి వారికి వారి తరఫున ట్రైనర్ అయినటువంటి నాగూర్ గారికి ప్రత్యేకంగా మా వాగ్దేవి కళాశాల యాజమాన్యం తరఫున వారికి అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ప్రోత్సహించి జరిగే విధంగా ప్రయత్నం చేసినటువంటి మా ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అలానే మరి జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థుల్ని అనేక విభాగాల్లో మరి SCL ప్రోగ్రాం ద్వారా ఇంటర్మీడియట్ నుంచే జాబ్కి వాళ్ళని కూడా ప్రమోషన్ చేస్తున్నటువంటి మా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారిని అలానే రాంకోటేశ్వర గారిని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సందర్భంగా ఈ ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి రాబోయే అన్ని కంపెనీస్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి మరి ప్రతి ఒక్కళ్ళు జాబ్ తీసుకోవడానికి ఇది ఒక మంచి ఉన్నతమైన అవకాశంగా మేము భావిస్తూ మా వాగ్దేవి కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి నాగూర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. పీడీఎం రాష్ట్ర నాయకులు కామిరెడ్డి కనకాచారి 19వ సంస్మరణ సభని దేశవ్యాప్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఈరోజు ఉదయం 11 గంటలకి స్థానిక బస్టాండ్ సెంటర్లో సంబంధిత కరపత్రాన్ని పీడీఎం నాయకులు ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 25వ తేదీన జరగబోయే సభకి పీడీఎం నాయకులు షేక్ సత్తార్ అధ్యక్షత వహిస్తారని వక్తలుగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, విరసం నాయకులు అరసవలి కృష్ణ, పీడీఎం రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశు, ఏబీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పూడి అంజమ్మ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని, ప్రజా కళామండలి కార్యక్రమాలను ఉంటాయని, కావున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ రోజు జరిగిన ఈ ప్రెస్ మీట్ లో పీడీఎం జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు శిఖరం చిన్న తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ కనకాచారి సంస్కరణ సభ చిలకలూరుపేటలో ఆదివారం నిర్వహించడం జరుగుతుంది. పీడీఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ కనకాచారి అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాల్లో చురుగ్గా పాల్గొని ప్రభుత్వ అంతక ముఠాలతో హత్య గావించబడినటువంటి వ్యక్తి కామ్రేడ్ కనకాచారి. పీడీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడైనటువంటి కనకాచారి నిత్యం ప్రజల బాగు కోసం, ప్రజల కోసమే పోరాటం చేసినటువంటి గొప్ప త్యాగధనుడు కామ్రేడ్ కనకాచారి. ఆయన వర్ధంతిని ఈ నెల ఆదివారం రోజున జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామం. ఈ కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ కలిసి జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ కనకాచారి మాస్టారు ఆయన ప్రజల కోసం పోరాడే క్రమంలో ప్రభుత్వ హంతక ముఠాలు ఆయన అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసి చంపివేసింది. ఆయన చనిపోయి 19 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ నెల 25వ తేదీన 19వ సంవత్సరాల సభను చిలకలూరుపేటలో పీడీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఆయన దేశంలో జరుగుతున్నటువంటి సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, పాలకులు పాల్పడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన తన గళాన్ని విప్పి నిరంతరం పేద ప్రజల హక్కుల కోసం ఉద్యమించాడు. పాలమూరు లేబర్ అంటే పాలమూరు శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రమజీవుల హక్కుల కోసం ఆయన అహర్నిశలు శ్రమించాడు. ఈ క్రమంలో ఆయన మొదట ఒక పోలీసు కానిస్టేబుల్ అయినప్పటికీ ఆ పనిలో ఇవ్వడలేక ఒక ప్రభుత్వ మాస్టర్గా ఉద్యోగం వచ్చి ఆయన బడిపంతులుగా పనిచేస్తూనే ప్రజల కోసం పనిచేయాలని చెప్పి, ప్రజల హక్కుల కోసం ఉద్యమించాలని చెప్పి ఆయన ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి
తన జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం చేశాడు. ఈ క్రమంలో ఈ సామ్రాజ్యవాద దోపిడీని ప్రశ్నిస్తున్న క్రమంలో ప్రభుత్వ హంతక ముఠాలు ఆయన్ని గొంతు కోసి తీవ్రంగా హత్య చేయడం జరిగింది. ఆయన స్మరించుకుంటూ బీడీఎం ఆధ్వర్యంలో 19వ సంస్మరణ సభను నిర్వహిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ నెల 25న జరిగే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే. పట్టణంలో 1 టౌన్ లిమిట్స్ పరిధిలో సిఐ చరణ్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ. నర్సరావుపేటలో కబరస్థాన్ పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.